నిజంగా అసలు ఎంత కాలుతుందో చపాతీ. ఇగో ఇప్పుడే వేడివేడిగా వేస్తున్నారు. చికెన్ కర్రీ, ఇంకో కర్రీస్ అన్ని ఇట్లా ఫ్రెష్గా ఉన్నాయి. దేనికమ్మా ఏమైంది? కడుక్కో. ఎక్కడ కడుక్కో. వేడి వేడిగా ఉంది, ముట్టుకుంటే కాలిపోతుంది. ఇంతకు ముందు కూడా తిందాం అనుకున్నా ఇక్కడ నేను. అప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు, ఇవ్వమంటే ఇవ్వలేరు, వెళ్ళిపోయాం, ఇంకెవరు పట్టించుకోవట్లేదని. ఇప్పుడైతే బాగుంది చికెన్ కర్రీ ఇది. ఇంకా కర్రీస్ కూడా బాగున్నాయి. నింబు అయితే లేదంట. కాలుతుంది, చూసుకొని తినాలి మరి. కాలుతుంది, వేడి వేడిది ఇచ్చారు మనకి. మన కోసం ఇది కడిగి వాటర్ పట్టించారు బాబు. కాలుతుందా? బాలా అంటే పాడైందా? చికెన్ కలిపి మమ్మీ ఫుడ్ తినేటప్పుడు పిల్లలు ఏడుస్తారు కదా, బుడ్డోడు ఏడుస్తున్నాడు. కాలుతుంది ఫుల్ ఇప్పుడే. If I get spicy, I have to drink water. Yes. Oh. అమ్ము ఇంగ్లీష్లో చెప్పింది నాకు ఇప్పుడే. English town. What speak in English? Telugu language. నాకు నువ్వు చెప్పంతా రాస్తున్నావు, మట్టంతా రాస్తున్నావు. Super. Nana కూర్చో. రెడ్డిగాడు మస్తు బతులాడుతున్నాడు. అవి ఒక్క ముద్ద తిను, ఒక్క ముద్ద తిను. రామమ్మా. అసలు విషయం చెప్పడం మర్చిపోయా, రేట్లు బాగా ఎక్కువ ఉన్నాయి. బట్ ఫుడ్ ఈజ్ గుడ్ అండ్ వీ కెన్ బిలీవ్ ఇట్స్ ఫ్రెష్. నాకు కావాల్సింది అది. రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. కర్రీ మిగిలిపోయింది అనుకున్నా, కరెక్ట్గా సరిపోయింది. టెడ్డీ తినలేదు. ఇప్పుడు దాకా కాల్చిన పిల్లడు కూడా చక్కగా కూర్చుని ఇప్పుడు దాకా కాల్చాడు ఆ పిల్లోడే చపాతీలు. ఆ బాబు కూడా కూర్చొని తింటున్నాడు. బుడ్డిగాడు ఏడుస్తూ ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు అమ్మ దగ్గర పాలు తాగడానికి. సో వి స్టార్టెడ్ అగైన్. అవి ఎప్పుడు తింటాడు, మరి ఎందుకు తినలేదు. కర్రీస్ ఏమైనా పార్సల్ తీసుకుందామా అనుకున్నా, మళ్ళీ ఇంకా మంచిగా ఎగ్ కర్రీస్ అట్లా బాగున్నాయి ఫ్రెష్గా. ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ చల్లగా అయిపోతాయి. వెజ్ కూడా ఉన్నాయి, అంటే బంగాళదుంపలోనే 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటేమో మిక్స్డ్ వెజిటేబుల్ అనుకుంటా, ఇంకోటి ఏంటంటే ఐ థింక్ చపాతీలు రేట్ తక్కువ కానీ కర్రీస్ రేట్ ఎక్కువేమో. వెజ్ తోటే అంటే ఇప్పుడు విడివిడిగా చెప్పలేడా రేట్ నీకు? చెప్పాడు కానీ 60 రూపాయలు చపాతీ సపరేట్ అని. ఇప్పుడు చికెన్ కర్రీ 60 రూపాయలు నాకు ఇచ్చింది. అమ్ము నాయన. చపాతీ 10 రూపీసా?
ఓకే మొత్తం 80 గట్ట చికెన్ బాగా రేట్ ఎక్కువ ఛార్జ్ చేశాడు కదా. ఎంత చికెను 60 రూపాయలు అంట, అంటే రేట్ ఎక్కువ. ఆ బౌల్ చికెన్ 60 రూపాయలు అంటే రేట్ ఎక్కువ. మరి ఒక 30 రూపాయలు తీసుకున్నా పర్లేదు, కానీ 60 అంట. చపాతీ పర్లేదు, బాగున్నాయి, మంచిగా చేస్తున్నారు, ఫ్రెష్గా చెప్పారు. నాకు అలా కళ్ళ ముందు ఫుడ్ చేసింది తినాలంటే ఇష్టం. అన్నిలో ఉన్న ఫుడ్స్ ఎప్పుడెప్పుడో ఫుడ్స్ అంటే నాకు అస్సలు నచ్చదు. కొన్నిసార్లు అవి నాకు ఇష్టమైన ఫుడ్. అంటే మొన్న హల్వా తెచ్చాడు, ఒక స్పూన్ తిన్నా, హల్వా అట్లనే పడేసినావు. ఈరోజు చూపించేదాన్ని, ఉందా పడేస్తావా? పడేసాడు, ఉంటే చూపించేదాన్ని. అది బూజు కూడా పట్టేసింది. అలా ఏదైనా ఫుడ్ చెడ్డది అంటే నాకు అర్థమైపోతుంది, ఇంకా నేను దాన్ని ముట్టుకోను. చూస్తే తర్వాత పాడైపోయి ఉంటుంది, దెన్ అవి బిలీవ్ చేస్తాడు. ఈరోజు హక్కా బాటిల్ వచ్చింది కదా, మూత పట్టట్లేదు, దానికి అవి ఏమీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుండదు తెలుసా. అంతే, ఊరికే పైపైన పెట్టడానికి అంటారు. ఎంత సపోర్ట్ చేస్తాడో మా బయట వాళ్ళకి. కానీ ఓహో దోమ ఏదో ఈగో ఏదో వచ్చినట్టుంది.